15 వచనం ఒకసారి చూడండి. దానియేలు 12 వచ్చి ఇది 20 12 వచనాలు. 12 దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. 1335 దినములు తాళుకొని కనిపెట్టువాడు ధన్యుడు. ఆమేన్. ఏ గ్రంథం ఇది? దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథములో 12 ఎన్ని సంవత్సరమ్మా చెప్పండి? 1335 దినములు. తెలుగులో చెప్పండి కరెక్ట్ గా. 1300 అంటే 1335. సరే. రెవల్యూషన్ ప్రకటన 11 ఎన్ని అది గుర్తు పెట్టుకోవాలి మీరు. 2 వచ్చినము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును. ఎన్ని సంవత్సరాలు? 42 నెలలు. అది 1153 దినాలు. 35 అర్థమైందా? అయితే 53 కాదు 35. 20 మత్తాయి 15 వచ్చి ఒక్కసారి చూడండి. ఎక్కడ మత్తయి దానియేలు 24 ఇక్కడ ఉంది. ఎందుకంటే అది దాని గురించి ఆయన చెప్తున్నాడు. మత్తయి 24 అంటే మత్తయి 24:15. 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏహ్య వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. ఏ వాక్యం గురించి మనకు చెప్తున్నారు? దానియేలు ప్రవక్త ప్రవచించిన మాటలు. దానియేలు ఎన్ని నెలలు సంవత్సరం 3.5 years. ఇందాక చదివాం కదా మొట్టమొదట మీరు 35 1135 1135. మరి కొత్త నిబంధనలో 1260. ఆ రెండుకి చాలా తేడా వచ్చింది కదా. నేను ఏ వాక్యములో? దావీదు గ్రంథములోనేనా? దానియేలు గ్రంథములో ఎక్కువ ఉన్నాయి. అవునా కాదా? దానియేలు గ్రంథములోనే ఈ వేరియేషన్ మనకి అర్థమవుతుంది. ఆమేన్. తర్వాత మరి నెక్స్ట్ 22 వచ్చిన చూడండి. 3 అన్ని కలుపుకోండి ఒకసారి. 24వ అధ్యాయము 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడెను. ఆమేన్. ఇది ఎక్కడ? దానియేలేనా? దానియేలు గురించి ఇక మళ్ళా అంత టైం లేదు అక్కడ. కాబట్టి అక్కడ అంతా ఏర్పడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. తక్కువ చేయబడను. ఇప్పుడు చెప్పండి,
తక్కువ చేయబడింది ఎక్కడి నుంచి? దానియేలు గ్రంథములో నుంచి. మరలా తక్కువ క్రొత్త నిబంధనలో దాని ప్రకారముగా అవి తక్కువ చేయబడినవి అనే విషయాన్ని ప్రభువు తన యొక్క యేసుక్రీస్తు ప్రభు బయలుపరుస్తారు. ప్రకారముగా అవన్నీ ఏమవుంది, ఆటోమేటిక్ గా తగ్గుతాయి. తక్కువ చేసెను. తక్కువ చేయబడ్డాయి. అయ్యో, మరి అర్థమైందా అర్థమలేదా నాకు అర్థం కాల. అర్థమైంది. ఒకసారి దానియేలు గ్రంథములో ఎన్ని సంవత్సరాలు? 1335 1335 దినములు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఏం చేశాడు? 42 నెలలు 42 నెలలు. అంటే 12 60 రోజులు. 12 అవి తగ్గించాడు. ఎందుకని? తక్కువ మంది కారు ఏమైపోతారు? అందరూ ఏర్పరచబడిన వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి అక్కడ కొంతమంది తగ్గిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఎట్టుంటారు? ఇప్పుడు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆ దినాలు గనక తగ్గించకుండా ఉంటే చాలా మంది చచ్చిపోయే ప్రమాదము ఉంది. అర్థమైందా? ఆమేన్. సరే, దాని గురించి చెప్పాలి అని ప్రేరేపణ కలిగి చెప్పాను, లేకపోతే నేను అసలు చెప్పను. మీరు అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకోకపోతే మీ ఇష్టం. అంటే దానియేలు గ్రంథములో కొంత దినములు పెట్టాడు, క్రొత్త నిబంధనలో వేరే దినములు పెట్టాను. దానిలో లెవెల్ కొన్ని తగ్గింప చేశాడు. ఎక్కడ తగ్గించాడు? క్రొత్త నిబంధనలో ఆయన తగ్గించి అప్పుడు అన్ని సమానముగా ఈక్వల్గా మనుషులు చచ్చిపోకుండా కాపాడబడే విషయమై దేవుడు మనకు సహాయము చేసి ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేలుకు. ఇంకా చాలా విషయాలు నేను చెప్పవలసినది, కానీ పర్మిషన్ నాకు లేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయండి.